హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్స్తో హెల్దీ బార్ ఎలా చేయాలో చూపిస్తాను. జీడిపప్పు, బాదం, పిస్తా, ఖర్జూరం అన్నీ కలిస్తే ఆ రిచ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఈ డ్రై ఫ్రూట్ బార్ కోసం ఫస్ట్ అయితే ఖర్జూరంని సీడ్స్ తీసేసి 1 కప్ వచ్చేలా తీసుకోండి. మీ దగ్గర ఖర్జూరం కొంచెం గట్టిగా ఉంటే చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకోండి, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు తొందరగా నలుగుతుంది. నెక్స్ట్ 1/2 కప్ జీడిపప్పు ఇంకా బాదం, పిస్తా కలిపి 1/2 కప్ వచ్చేలా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకోండి. ఇంకా 2-3 అంజీరాలు కట్ చేసి తీసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కొబ్బరిని కూడా ఇలా రెడీ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఖర్జూరంని మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ 1/2 టీ స్పూన్ గసగసాలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని దీంట్లో 1/2 కప్ జీడిపప్పుని వేసుకొని వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేయించుకోండి. ఇది కూడా లైట్గా కలర్ చేంజ్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసి ఒక 1 to 2 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను అన్నీ ఇలా విడివిడిగా ఫ్రై చేశాను, ఎందుకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టి పౌడర్ చేసి కలుపుకోవడానికి. మీరు లడ్డూ షేప్లో చేయాలనుకుంటే పౌడర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా పప్పులన్నీ కలిపి ఫ్రై చేసేయండి. ఖర్జూరం ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక వేయించుకున్న ఈ ఖర్జూరం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకోండి. కొబ్బరి, గసగసాలు, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అంజీరా, ఇంకా 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా దగ్గరగా కలుపుకున్నాక మీకు ఇష్టమైతే లడ్డూ షేప్లో చేసుకోండి, లేకపోతే బార్స్లా కావాలంటే ఒక ప్లేట్కి కానీ ట్రేకి కానీ కొంచెం నెయ్యి రాసుకొని ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ని వేసుకోవాలి. తర్వాత పైనుంచి లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలా నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన సైజులో పీసెస్లా కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది చాలా హెల్తీ రెసిపీ, 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. తింటుంటే చాలా చ్యూవీగా చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ మీల్స్కి మధ్యలో లాంగ్ గ్యాప్ మంచిగా ఫిల్ చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్ బార్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా బైట్ సైజులో కట్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.